చేస్తారా చంద్రబాబు నాయుడు గారు చూద్దాం. ఇక ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 ఏళ్లలో జరిగిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. అవి పార్టీల మీద ప్రజల మీద కూడా దాడులు దాష్టీకాలు కనీసం ఏమాత్రం వెరపు లేకుండా భయం లేకుండా కాలకే సైన్యంలాగా కొంతమంది తయారయ్యి ఇష్టారాజ్యంగా దాడులు చేసే సందర్భాలు మనం చూసాం. ప్రజల మీద చేశారు, వ్యక్తుల మీద చేశారు, మహిళల మీద చేశారు, దళితుల మీద, బలహీన వర్గాల మీద, మైనార్టీల మీద, వాళ్ళు వీళ్ళని లేదు, ఎవరు అడ్డొస్తే వాళ్ళకి చేశారు. ఎవరి మీద దాడి జరిగి ఎవరి మీద వాళ్ళకి కోపం వస్తే వాళ్ళ మీద చేశారు. ఎవరి ఆస్తులు లాక్కుందాం అనుకుంటే వాళ్ళని చేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకు బాగా గుర్తున్న ఒక అంశము 2021 అక్టోబర్ 19 ఆ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మంగళగిరి సమీపంలో ఉంటుంది. ఆ కార్యాలయం మీద పడి ఇష్టారాజ్యంగా పగలగొట్టి అద్దాలు పగలగొట్టి 100 మంది 200-300 మంది వైసీపీ రౌడీలు గూండాలు దాడి చేసి దాన్ని నాశనం చేశారు. సరే, ఎందుకు చేశారు ఏంటి అంటే రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పోతోంది అని టీడీపీ దాని మీద కొంత గట్టిగానే మాట్లాడడము, చిన్న ఉద్యమం చేయడం అట్లా చేస్తోంది. సో మరి ఆ గంజాయి తాగేళ్ళు కొట్టారా, లేకపోతే గంజాయి మా ఉపాధిని దెబ్బతీస్తున్నారా అనుకున్నారా లేదా తెలియదు, కానీ కొంతమంది అయితే ఆ కారణంగానే వెళ్ళి ఆ కార్యాలయం మీద దాడి చేయము, దొరికిన వాళ్ళని దొరికినట్టు కొట్టడం ఇదంతా జరిగింది. ఆ తర్వాత వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ కూడా తీసుకోవాలి. అన్నిటికంటే విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కదా, ఎవరు అడిగారు ఏంటంటే ఇట్లా దాడి చేశారు కార్యాలయం మీద, వాళ్ళు టీడీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారని ఎవరో రిపోర్టర్ ఎవరో అడిగితే మా వాళ్ళకి బీపీ వస్తే అలాగుంటుందని ఆయన అన్నాడు. మా కార్యకర్తలకు బీపీ వస్తే ఇలాగే ఉంటుందని. సో అలాంటి సిచ్యువేషన్లో మరి ఆ బీపీ వచ్చిన వాళ్ళు ఎవరు, ఆ బీపీ వచ్చిన వాళ్ళని పోలీసులు ఎంతమందిని పట్టుకున్నారు, అలా బీపీతో పాటు ఇంకేమైనా రకరకాల వ్యాధులు ఉన్న వాళ్ళు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఏమేం చేశారు, వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం మొదలుపెట్టిందా ఈ పరిశోధన, వాళ్ళని తీసుకురావడము, వాళ్ళ మీద కేసులు శిక్షలు ఇలాంటివి మొదలుపెట్టిందా, ఈ అంశాలు కొంచెం ఆసక్తికరంగా ఉన్నాయి. అన్నిటికీ మించి వాళ్ళేం ఊరికే రాలే, ఎవరో వెహికల్స్ ఇస్తే ఎవరో డబ్బులు ఇస్తే వచ్చి మరీ దాడులు చేశారు. ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరు, వెనుకున్నది ఎవరు? పర్టికులర్గా టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడి విషయంలో వైసీపీ లీడర్ గుంటూరు నగరానికి చెందిన లేళ్ల అప్పిరెడ్డి గారు అండ్ విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ గారు, వీళ్ళిద్దరి పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు వినిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళే మనుషుల్ని పంపించారు. వాళ్ళ మనుషులే అక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర రౌడీలుగా పనిచేసే వాళ్ళు కొంతమంది వచ్చి దాడి చేశారు అనేది పెద్ద చర్చ జరుగుతుంది. సో వీటి మీద ప్రభుత్వం ఎలా ఆలోచిస్తోంది, ఆ వెనుకున్న అదృశ్య శక్తుల్ని మేము నాయకులు అని చెప్పుకునే వాళ్ళని ఎలా